Hi guys, welcome to my channel. Today my topic is about vector differentiation. Vector differentiation lo first topic vachinappudu the operator del formula ఏంటి I bar rho by rho x plus j bar rho by rho y plus k bar rho by rho z. Next formula gradient phi ని ఏమంటారు డెల్ ఫై దీన్ని డెల్ ఫై కూడా అనొచ్చు. దీనికి ఫార్ములా ఐ బార్ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ రో బై రో వై ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఫై అనేది ఎక్స్టెండ్గా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఈ ఫై అనేది అన్నిట్లో మల్టిప్లై చేస్తే ఐ బార్ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ రో ఫై బై రో జెడ్. ఇప్పుడు ఈ టూ ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Find del phi where phi equal to x square plus yz at point 1 to 1. ఇక్కడ అసలు ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ డెల్ ఫై అనేది ఫైండ్ చేయాలి. ఆల్రెడీ మీకు డెల్ ఫై ఫార్ములా తెలుసుకో. డెల్ ఫై ఈక్వల్ టు ఐ బార్ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ రో బై రో వై ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఫైవ్. ఇప్పుడు ఈ ఫైవ్ని ఈ మూడు టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. ఐ బార్ రో బై రో ఎక్స్ ఇంటూ ఫైవ్ ప్లస్ జే బార్ రో బై రో వై ఇంటూ ఫైవ్ ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఫైవ్. ఫైవ్ అంటే ఇచ్చింది రాసుకోవాలి. ఐ బార్ రో బై రో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ జెడ్ ప్లస్ జే బార్ రో బై రో వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ జెడ్ ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై జెడ్. ఇప్పుడు ఎక్స్తో చేస్తున్నాం. ఎక్స్తో చేస్తే వైజెడ్ కాన్స్టెంట్స్ కాబట్టి జీరో అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్కి 2x ప్లస్ జే బార్ వైతో చేస్తే ఎక్స్జెడ్ కాన్స్టెంట్ అయిపోతాయి. ఇక్కడ జెడ్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే జెడ్ వై చేస్తే 1 ప్లస్ కే బార్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ వైజెడ్లో వై అనేది కాన్స్టెంట్ బయట రాస్తే జెడ్ చేస్తే 1 కాబట్టి 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ పాయింట్ ఎక్స్ వై జెడ్ అంటే ఇప్పుడు ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బార్ ఇంటూ 2 ప్లస్ జెడ్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ కే బార్ ఇంటూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్. దీనిని షార్ట్ కట్లో డిడి అంటారు. వాట్ ఈస్ మెంట్ బై డిడి? డైరెక్షనల్ డెరివేటివ్. దీని మీద కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఫార్ములా చెప్పుకుందాం. ద డిడి ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ scalar point function phi of x comma y comma z along the direction a bar is given by direction derivative is called del phi into a bar by modulus of a bar.
Second, the dd of a scalar point function phi of x comma y comma z along the direction of normal vector is given by directional derivative equal to del phi equal to normal vector by modulus of normal vector. ఈ టూ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ phi x comma y comma z along the direction a bar is given by directional derivative equal to del phi into a bar by modulus of a bar. Second, the directional derivative of a scalar point function phi of x comma y comma z along the direction of normal vector is given by direction derivative equal to del phi into normal vector by modulus of normal vector. ఇప్పుడు ఈ ఫార్ములా చేస్తా, ఈ ఫార్ములాస్ బేస్ చూసుకొని కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ది ఫైండ్ directional derivative of a scalar point function. Find directional derivative of a scalar point function phi equal to xy plus z square at the point 1 comma 2 comma 1 along the direction a bar 2i bar plus 3j bar plus 4k bar ఇచ్చారు. Find the direction derivative of a scalar point function phi equal to xy plus z square at the point 1 comma 2 comma 1 along the direction a bar equal to 2i bar plus 3j bar plus 4k. దీనికి డైరెక్షన్ డెరివేటివ్ ఫార్ములా ఏంటిది? dd ఈక్వల్ టు del phi into a bar by modulus of a bar. ఫస్ట్ del phi ఫైండ్ అవుట్ చేస్తాం. del phi అంటే ఫార్ములా ఏంటిది? I bar rho phi by rho x plus j bar rho phi by rho y plus k bar rho phi by rho z. దీన్ని సాల్వ్ చేస్తే I bar rho phi by rho x of x y plus z square plus j bar rho by of x y plus z square plus k bar rho by rho z of x y plus z square. I bar into z square కాన్స్టెంట్ కాబట్టి 0, xyలో y అనేది కాన్స్టెంట్ కాబట్టి y అవుట్ సైడ్ రాస్తే 1 ఉండిద్ది. అప్పుడు y ప్లస్ j బార్ x ప్లస్ k బార్ వచ్చి 2z. ఇప్పుడు వచ్చిన దాంట్లో xy z పాయింట్ సబ్స్టిట్యూట్ ఎంత వచ్చింది? 1 2 1లో xy z సబ్స్టిట్యూట్ చేస్తే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్ 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. ఓకే, ఇప్పుడు del phi అయిపోయింది. ఏ బార్ అంటే ఆల్రెడీ ఇచ్చారు, ఏ బార్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే రూట్ ఆఫ్ దీనిని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 2 స్క్వేర్ 4 ప్లస్ 3 9 ప్లస్ 16 రూట్ 29 వచ్చింది. మనకు కావాల్సిన
del5 వచ్చింది, ఏ బార్ వచ్చింది మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2i bar plus j bar plus 2k bar into 2i bar plus 3j bar plus 4k bar by root 29. ఈ రెండు ఎట్లా మల్టిప్లై చేయాలంటే i bar వెక్టర్ i bar తోనే మల్టిప్లై చేయాలి, j bar వెక్టర్ j bar తోనే మల్టిప్లై చేయాలి, k bar వెక్టర్ k bar తోనే మల్టిప్లై చేయాలి. 2 2s are 4 plus 1 3s are 3 plus 2 4s are 8 by root 29. 15 by root 29. Required answer 15 by root 29. Same ఇప్పుడు find the direction derivative along normal vector చేద్దాం. నార్మల్ వెక్టర్ అంటే ఎలా? Second, find directional derivative of xyz square plus xz at point 1 comma 1 comma 1 in the direction of normal vector 3xy square plus y equal to z at 0 comma 1 comma 1. నార్మల్ వెక్టార్ వచ్చినప్పుడు సెకండ్ వెక్టార్ని ఎఫ్ అనుకుంటే ఫార్ములా ఏమైందంటే del5 into del f by modulus of del f. నార్మల్ వెక్టార్ని ఎఫ్ అనుకుంటే ఫార్ములా del5 into del f by modulus of del f. మీకు ఆల్రెడీ తెలుసు del5 అంటే ఇది తీసుకొని సాల్వ్ చేసి దీనికి వచ్చిన అప్పుడు xyz లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే del5 వాల్యూ 2i bar plus j bar plus 3k bar వచ్చింది. సేమ్ del5 ఎలా తీసుకున్నారో del f కూడా తీసుకొని xy ప్లేస్ లో 0 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే del f వాల్యూ 3i bar plus j bar minus k bar. మాడ్యులస్ ఆఫ్ del f కావాలంటే రూట్ 9 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 11. ఇప్పుడు ఈ మూడు సబ్స్టిట్యూట్ చేస్తే 2i bar plus j bar plus 3k bar into 3i bar plus j bar minus k bar by root 11. మీకు చెప్పాను ఐకి ఐఏ మల్టిప్లై చేయాలి. 2 3 6 ప్లస్ 1 minus 3 by root 11. 4 by root 11. 4 by root 11. ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.